ప్రకటన గ్రంథము 1-22 అధ్యాయాలు. అధ్యాయం 1. తొలి పలుకు. 1. దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసుక్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేశాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. 2. యోహాను దేవుని సందేశాన్ని, యేసుక్రీస్తు చెప్పినదాన్ని దివ్య దర్శనంలో చూశాడు. అందులో చూసినవన్నీ చెప్పాడు. 3. ఈ దైవసందేశంలో ఉన్నవాటిని చదివేవాడు, వాటిని విని, వాటిలో వ్రాయబడిన వాటిని ఆచరించేవాళ్లు ధన్యులు. సమయం దగ్గరగానున్నది. శుభాకాంక్షలు. 4. యోహాను నుండి, ఆసియా ప్రాంతంలో ఉన్న 7 సంఘాలకు, భూత భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న 7 ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక. 5. మరియు చనిపోయి బ్రతికింపబడిన వాళ్లలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసుక్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాల నుండి రక్షించాడు. 6. మనల్ని ఒక రాజ్యంగా స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేశాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక. ఆమేన్. 7. చూడు, ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్లు కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక. ఆమేన్. 8. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు, ఆదియు అంతమును నేనే అని అన్నాడు. 9. నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని, దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. 10. ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనయ్యుండగా బూర ఊదినట్లు నా వెనుక నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. 11. అది నాతో, నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ 7 సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదికయకు పంపుము అని అన్నది. 12. నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూశాను. వెనక్కు తిరిగి చూడగా 7 బంగారు దీపస్తంభాలు కనిపించాయి. 13. వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడి ఉంది. 14. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 15. ఆయన పాదాలు కొలిమిలో కాలే ఇత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. 16. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రాలను పట్టుకుని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. 17. నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, భయపడకు, ఆదిని, అంతాన్ని నేనే అని అన్నాడు. 18. నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని, కాని ఇక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి. 19. అందువల్ల ఇప్పుడున్న వాటిని, ముందు జరుగబోయే వాటిని, నీవు చూసిన వాటిని గురించి వ్రాయి. 20. నీవు నా కుడి చేతిలో చూసిన 7 నక్షత్రాల రహస్యము, 7 దీపస్తంభాల రహస్యము ఇది. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు చెందిన దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. అధ్యాయం 2. ఎఫెసులోని సంఘానికి. 1. ఎఫెసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి. 7 నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకుని, 7 బంగారు దీపస్తంభాల మధ్య నడిచేవాడు ఈ విధంగా అంటున్నాడు. 2. నీవు చేసిన పనులు నాకు తెలుసు. నీవు పట్టుదలతో శ్రమించి పని చేశావు. నీవు దుష్టుల్ని సహించలేవని నాకు తెలుసు. అపొస్తలులమని చెప్పుకుంటున్న వాళ్లను నీవు పరీక్షించి వాళ్ళు మోసగాళ్లని తెలుసుకున్నావు.
3 నీవు పట్టుదలతో అలసిపోకుండా నా పేరిట కష్టాలు ఓర్చుకొన్నావు. 4 కాని నీ తొలి ప్రేమను నీవు పూర్తిగా మరిచిపోయావు. ఇది నాకు ఇష్టము లేదు. 5 నీవు ఎంత దిగజారిపోయావో జ్ఞాపకం తెచ్చుకో. మారుమనస్సు పొందు. మొదట చేసిన విధంగా చేయి. నీవు మారుమనస్సు పొందకపోతే నేను వచ్చి నీ దీపాన్ని దాని స్థలం నుండి తీసివేస్తాను. 6 నీ కొలాయితులు చేసే పనులు నీకు ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. ఆ విషయంలో మనం ఏకీభవిస్తున్నాము. 7 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. గెలుపు సాధించినవానికి పరదైసులో ఉన్న జీవవృక్షం యొక్క ఫలం తినే అధికారం ఇస్తాను. స్ముర్నలోని సంఘానికి. 8 స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి. ఆదియు అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు ఈ విధంగా చెబుతున్నాడు. 9 మీ దుఃఖాలను గురించి, మీ దారిద్ర్యాన్ని గురించి నాకు తెలుసు. అయినా మీరు భాగ్యవంతులు. మిమ్మల్ని గురించి కొందరు చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తాము యూదులమని చెప్పుకుంటారు గాని నిజానికి వాళ్ళు యూదులు కారు. వాళ్ళు సాతాను సమాజానికి చెందినవాళ్ళు. 10 మీరు అనుభవించబోయే శ్రమలను గురించి భయపడకండి. సాతాను మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. మీరు 10 రోజులు హింసను అనుభవిస్తారు. ఇది మీకొక పరీక్ష. మరణానికి కూడా భయపడకుండా విశ్వాసంతో ఉండండి. నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. 11 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. వీటిని జయించిన వాడు రెండవ మరణాన్నుండి తప్పించుకుంటాడు. పెర్గములోని సంఘానికి. 12 పెర్గములోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి. రెండు వైపులా పదునైన కత్తిగలవాడు ఈ విధంగా చెబుతున్నాడు. 13 సాతాను సింహాసనం ఎక్కడ ఉందో అక్కడే నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నీకు నా పేరంటే విశ్వాసం ఉంది. విశ్వాసంతో నా విషయంలో అంతిప తన భక్తిని వ్యక్తపరిచిన కాలంలో కూడా నా పట్ల నీకున్న విశ్వాసాన్ని నీవు వదులుకోలేదు. సాతాను నివసించే పట్టణంలో అంతిప చంపబడ్డాడు. 14 కాని కొన్ని విషయాల్లో నాకు నీవు నచ్చలేదు. బిలాము బోధలు పఠించేవాళ్లు కొందరు నీ సంఘంలో ఉన్నారు. ఈ బిలాము ఇశ్రాయేలీయులను రేకెత్తించి వాళ్లతో పాపపు పనులు చేయించమని బాలాకుకు బోధించాడు. బాలాకు వాళ్ళు విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ఆహారం తినేటట్లు అవినీతిగా బ్రతికేటట్లు చేశాడు. 15 నీ కొలాయితులను అనుసరించేవాళ్లు కూడా నీ దగ్గరున్నారు. 16 మారుమనస్సు పొందండి. అలా చేయకపోతే నేను త్వరలోనే మీ దగ్గరకు వచ్చి నా నోటి నుండి బయలు వెడలు కత్తితో యుద్ధం చేస్తాను. 17 ఆత్మక్రీస్తు సంఘాలకు చెప్పిన వాటిని ప్రతివాడు వినాలి. విజయం సాధించిన వానికి నేను దాచి ఉంచిన మన్నా ను తినుటకు ఇస్తాను. ఒక తెల్లరాయి మీద ఒక క్రొత్త పేరు వ్రాసి దాన్ని కూడా అతనికి ఇస్తాను. నేను ఆ రాయి ఎవరికి ఇస్తానో అతనికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది. తుయతైరలోని సంఘానికి. 18 తుయతైరలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి. అగ్ని జ్వాలల్లా మండుతున్న కళ్ళు కలవాడు, కొలిమిలో కాల్చి మెరుగు పెట్టబడిన ఇత్తడిలా పాదాలు కలవాడు ఈ విధంగా చెబుతున్నాడు. 19 నీవు చేస్తున్న పనులు, నీ ప్రేమ, విశ్వాసము, సేవ, పట్టుదల నాకు తెలుసు. నీవు మొదట చేసినదానికన్నా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నావని నాకు తెలుసు. 20 తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న యెజబెలు చేస్తున్న పనుల్ని నీవు సహిస్తున్నావు. ఇది నాకు ఇష్టం లేదు. ఆ స్త్రీ తన బోధలతో నా సేవకులను తప్పు దారి పట్టిస్తోంది. దాని కారణంగా వాళ్లు నీతిలేని కామ కృత్యాలు చేస్తున్నారు. విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ఆహారం తింటున్నారు. 21 అది చేసిన అవినీతికి మారుమనస్సు పొందమని నేను దానికి కొంత గడువునిచ్చాను. కాని అది దానికి అంగీకరించలేదు. 22 అందువల్ల దానికి కష్టాలు కలిగిస్తాను. అవినీతిగా దానితో కామకృత్యాలు చేసినవాళ్లు తమ పాపానికి మారుమనస్సు పొందకపోతే వాళ్లను తీవ్రంగా శిక్షిస్తాను. 23 దాని బిడ్డల్ని చంపివేస్తాను. అప్పుడు హృదయాల్ని, బుద్ధుల్ని శోధించేవాణ్ణి నేనేనని అన్ని సంఘాలు తెలుసుకుంటాయి. చేసిన కార్యాలను బట్టి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇస్తాను. 24 తుయతైరలో ఉన్న మిగతా ప్రజలకు, అంటే దాని బోధల్ని ఆచరించని వాళ్లకు మరియు సాతాను రహస్యాలను అభ్యసించని వాళ్లకు నేను చెప్పేదేమిటంటే, నేను మీ మీద మరే భారము వెయ్యను.
25 నేను వచ్చేదాకా మీరు అనుసరిస్తున్న వాటినే అనుసరిస్తూ ఉండండి. 26 విజయాన్ని సాధించినా ఇచ్ఛానుసారం చివరిదాకా ఉన్నవానికి నేను జనములపై అధికారం ఇస్తాను. 27 అతడు వాళ్లను కఠిన శాసనాలతో పాలిస్తాడు. వాళ్లను కుండల్ని పగులకొట్టినట్లు పగులగొట్టాడు. 28 ఈ అధికారం నేను నా తండ్రి నుండి పొందాను. అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. నేను అతనికి వేకువ చుక్కను కూడా ఇస్తాను. 29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. అధ్యాయం 3 సార్దీసులోని సంఘానికి. 1 సార్దీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి. దేవుని 7 ఆత్మలను 7 నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు. నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రజలు నీవు బ్రతికి ఉన్నావని అనుకుంటున్నారు. కాని నీవు నిజానికి చనిపోయిన వానితో సమానము. 2 నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో. 3 నీకు లభించినదాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆచరించు. మారుమనస్సు పొందు. కాని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీవు తెలుసుకోలేవు. 4 మలినంకాని కొందరు వ్యక్తులు అక్కడ సార్దీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు కనుక తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు. 5 విజయం సాధించిన వాళ్లలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసినవాని పేరును నేను జీవగ్రంథం నుండి తుడిచివేయను. అతన్ని నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను. 6 సంఘాలకు ఆత్మ చెబుతున్నదాన్ని ప్రతివాడు వినాలి. ఫిలదెల్ఫియలోని సంఘానికి. 7 ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి. పవిత్రమైనవాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన తెరిచినదాన్ని ఎవ్వరూ మూయలేరు. ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు. 8 నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు, ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలం లేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు. 9 సాతాను మందిరానికి చెందినవాళ్లను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకునేవాళ్లను, అబద్ధాలాడేవాళ్లను నీ కాళ్ల ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకునేటట్లు చేస్తాను. 10 సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్న వాళ్లందరిపై విచారణ జరిగే సమయం రాబోతోంది. 11 నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్నదాన్ని అంటిపెట్టుకుని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. 12 అలా విజయం సాధించిన వాణ్ణి నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరి నుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను. 13 సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతివాడు వినాలి. లవొదికయలోని సంఘానికి. 14 లవొదికయలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి. ఈ విషయాలకు ఆమేన్ అనువాడును, దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును, నిజమైన సాక్షి అయినవాడును చెప్పుచున్నాడు. 15 నీవు చేసిన పనుల్ని గురించి నాకు తెలుసు. నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక. 16 నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మి వేయబోతున్నాను. 17 నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యముంది, నాకు ఏ కొరత లేదు అని నీవంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు, దీనావస్థలో ఉన్నావు. నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. 18 నీవు ధనవంతుడవు కావాలనుకుంటే నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే నీ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి నా నుండి తెల్లని దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్లకు పెట్టుకో. అప్పుడు చూడగలుగుతావు. 19
నేను ప్రేమించిన వాళ్లను గద్దిస్తాను. వాళ్లను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితీతో ఉండి పశ్చాత్తాపం చెందు. 20 ఇదిగో, నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను. అతడు నాతో కలిసి తింటాడు. 21 నేను విజయం సాధించినా తండ్రితో కలిసి ఆయన సింహాసనంపై కూర్చున్నాను. అదే విధంగా విజయం సాధించినవాడు నాతో సింహాసనంపై కూర్చుంటాడు. 22 సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. అధ్యాయం 4 యోహాను పరలోకాన్ని చూడటం. 1 ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు ఇంతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్లీ వినిపించింది. అది నాతో, ఇలా మీదికి రా, దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను అని అంది. 2 నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నా ముందు కనిపించింది. దానిమీద ఎవరో కూర్చొని ఉన్నారు. 3 దానిమీద కూర్చున్నవాడు సూర్యకాంతమణివలే, పద్మరాగమువలే ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశధనుస్సు ప్రకాశిస్తూ ఉంది. 4 దాని చుట్టూ 24 ఇతర సింహాసనాలు ఉన్నాయి. వాటిమీద 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ల తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. 5 సింహాసనం నుండి మెరుపులు వచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు 7 దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని 7 ఆత్మలు. 6 గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది. సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుక 4 ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుక కళ్లతో కప్పబడి ఉన్నాయి. 7 మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి. 8 ప్రతి ప్రాణికి 6 రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్లతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్లతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాడుతూ ఉన్నాయి. 9 సింహాసనంపై కూర్చున్నవానికి, చిరకాలం జీవించేవానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. 10 అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ 24 మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చున్నవాని ముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందు వేసి, 11 మా ప్రభూ, దైవమా, నీవు తేజమును, గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యుడవు, నీవు అన్నిటినీ సృష్టించావు. అవి నీ ఇష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి అని అన్నారు. అధ్యాయం 5 గ్రంథము, గొర్రెపిల్ల. 1 ఆ తర్వాత, సింహాసనంపై కూర్చున్నవాని కుడి చేతిలో చుట్టబడియున్న ఒక గ్రంథాన్ని చూశాను. దాని ఇరువైపులా ఏదో వ్రాయబడి ఉంది. దానిపై 7 ముద్రలు ఉన్నాయి. 2 శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరువగల యోగ్యుడెవరు అని ప్రకటించటం నేను చూశాను. 3 పరలోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపల ఉన్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు. 4 ఆ గ్రంథాన్ని తెరువగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను. 5 అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, విలపించవద్దు. యూదా తెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని 7 ముద్రల్ని తెరువగలవాడు ఆయనే అని అన్నాడు. 6 అప్పుడు నాకొక గొర్రెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడిన దానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ 4 ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, 7 కళ్ళు ఉన్నాయి. అవి దేవుని 7 ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ ఆత్మలనే. 7 ఆయన వచ్చి సింహాసనంపై కూర్చున్నవాని కుడి చేతి నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు.
8 ఆయన ఆ గ్రంథాన్ని తీసుకున్న వెంటనే ఆ 4 జీవులు ఆ 24 మంది పెద్దలు ఆ గొర్రెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది. సాంబ్రాణితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట. 9 వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడారు. నీవు వధింపబడినందుకు ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి, ప్రతి దేశం నుండి, ప్రతి గుంపు నుండి నీ రక్తంతో మానవుల్ని దేవుని కోసం కొన్నావు. కనుక ఆ గ్రంథాన్ని తీసుకుని దాని ముద్రలు విప్పే అర్హత నీవు పొందావు. 10 మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక రాజ్యాన్ని సృష్టించావు. వాళ్లను యాజకులుగా నియమించావు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని పాలిస్తారు. 11 ఆ తర్వాత చూస్తే నాకు చాలామంది దేవదూతల స్వరం వినిపించింది. వాళ్ల సంఖ్య కోట్ల కొలదిగా ఉంది. వాళ్ళు సింహాసనం చుట్టూ, ప్రాణుల చుట్టూ, పెద్దల చుట్టూ గుమికూడి ఉన్నారు. 12 వాళ్ళు బిగ్గరగా, శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, గౌరవాన్ని, మహిమను, స్తుతిని పొందటానికి వధింపబడిన గొర్రెపిల్ల యోగ్యమైనవాడు అని పాడారు. 13 ఆ తర్వాత పరలోకంలో, భూమ్మీద, పాతాళంలో, సముద్రం మీద ఉన్న ప్రతి ప్రాణి ఈ విధంగా పాడటం విన్నాను. సింహాసనంపై కూర్చున్న వానికి, గొర్రెపిల్లకు చిరకాలం స్తుతి, గౌరవము, మహిమ, శక్తి కల్గుగాక. 14 ఆ 4 ప్రాణులు ఆమేన్ అని అన్నాయి. పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు. అధ్యాయం 6 ముద్రలు. 1 ఆ గొర్రెపిల్ల ఆ 7 మొదటి ముద్రను తెరవటం చూశాను. ఆ 4 ప్రాణుల్లో ఒక ప్రాణి, రా అని ఉరుముతూ అనటం విన్నాను. 2 నా ముందు ఒక తెల్లటి గుర్రం కనిపించింది. దానిమీద స్వారీ చేస్తున్నవాడు విల్లు పట్టుకుని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. అతడు విజయం సాధించాలని నిర్ణయించుకున్న వీరునిలా స్వారీ చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు. 3 ఆ గొర్రెపిల్ల 2వ ముద్రను తీసినప్పుడు 2వ ప్రాణి, రా అని అనటం విన్నాను. 4 అప్పుడు ఇంకొక గుర్రం వెలుపలికి వచ్చింది. అది ఎరుటి రంగులో ఉంది. భూమ్మీద శాంతి లేకుండా చేయటానికి, మానవులు ఒకరినొకరు వధించుకునేటట్లు చేయటానికి దాని రౌతుకు అధికారం ఇవ్వబడింది. అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. 5 ఆ గొర్రెపిల్ల 3వ ముద్రను తీసినప్పుడు 3వ ప్రాణి, రా అని అనటం విన్నాను. నా ముందు ఒక నల్లటి గుర్రం కనిపించింది. దాని రౌతు చేతిలో ఒక తక్కెడ ఉంది. 6 అప్పుడు ఆ 4 ప్రాణుల నుండి ఒక స్వరం, ఒక దేనారమునకు 1 సేరు గోధుమలు, 1 దేనారమునకు 3 సేర్లు యవలు, నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు అని అనటం వినిపించింది. 7 ఆ గొర్రెపిల్ల 4వ ముద్రను తీసినప్పుడు 4వ ప్రాణి, రా అని అనటం విన్నాను. 8 అక్కడ నా ముందు పాలిపోయినట్టుగా ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని రౌతు పేరు, మృత్యువు. మృత్యులోకము వానిని అనుసరిస్తూ వాని వెనుకనే ఉంది. భూమి 4వ వంతుపై అతనికి అధికారం ఇవ్వబడింది. కత్తితో, కరువుతో, తెగులుతో, క్రూర మృగాలతో భూనివాసులను చంపటానికి అతనికి అధికారం ఇవ్వబడింది. 9 ఆ గొర్రెపిల్ల 5వ ముద్రను తీసినప్పుడు, వధింపబడిన ఆత్మల్ని బలిపీఠం క్రింద చూశాను. వీళ్ళు దేవుని సందేశాన్ని బోధించటం వల్ల మరియు సాక్ష్యం చెప్పటం వల్ల వధింపబడినవాళ్ళు. 10 వాళ్ళు పెద్ద స్వరంతో, మహాప్రభూ, నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. ఈ భూమ్మీద నివసించేవాళ్లపై తీర్పు చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవటానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అని అన్నారు. 11 ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక తెల్లటి వస్త్రం ఇవ్వబడింది. మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వాళ్ల సంఖ్య ముగిసే వరకు మీరు మరికొంత కాలం కాచుకొని ఉండాలి అని వాళ్లకు తెలుపబడింది. 12 ఆయన 6వ ముద్రను విప్పుతూ ఉంటే నేను చూశాను. ఒక పెద్ద భూకంపం కలిగింది. గొర్రె బొచ్చుతో చేసిన గొంగళిలాగా, సూర్యగోళం నల్లగా మారిపోయింది. పున్నమి చంద్రబింబం ఎర్టి రక్తంలా మారిపోయింది. 13 తీవ్రంగా గాలి వీచినప్పుడు, కాలం కాని కాలంలో కాచిన అంజూరపు పండ్లు క్రింద పడినట్లు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమ్మీద పడ్డాయి. 14 ఆకాశం కాగితంలా చుట్టుకుపోయి మాయమైపోయింది. అన్ని పర్వతాలు, ద్వీపాలు స్థానం తప్పాయి. 15 అప్పుడు ఈ భూమిని పాలించే రాజులు, యువరాజులు, సైన్యాధిపతులు, శ్రీమంతులు, శక్తివంతులు,
బానిసలు కానివాళ్లు గుహల్లో, పర్వతాలపై ఉన్న రాళ్ల మధ్య దాక్కున్నారు. 16 వాళ్ళు పర్వతాలను, రాళ్లను పిలుస్తూ, మాకు అడ్డంగా పడి మమ్మల్ని సింహాసనంపై కూర్చున్నవాని నుండి, ఆ గొర్రెపిల్ల కోపం నుండి కాపాడండి. 17 ఆయన ఆగ్రహం చూపించే గొప్ప దినం వచ్చింది. దాన్ని ఎవరు ఎదుర్కోగలరు? అని అన్నారు. అధ్యాయం 7. దేవుని సేవకులు రక్షింపబడతారు. 1 ఇది జరిగిన తర్వాత భూమి 4 మూలలా 4 దేవదూతలు నిలబడి ఉండటం చూశాను. వాళ్ళు భూమ్మీద, సముద్రం మీద, చెట్ల మీద గాలి వీయకుండా భూమి యొక్క నలుదిశల నుండి వీచే గాలిని పట్టుకొన్నారు. 2 అతడు వారిని పిలిచాడు. ఈ 4 దూతలకు భూమికి, సముద్రానికి హాని చేయగల శక్తి ఉంది. మరొక దూత తూర్పు నుండి రావటం చూశాను. అతని దగ్గర చిరంజీవి అయిన దేవుని ముద్ర ఉంది. 3 అతడు బిగ్గరగా ఆ 4 దూతలతో, దేవుని సేవకుల నొసళ్లపై ముద్ర వేసే వరకు, భూమికి గాని, సముద్రానికి గాని, చెట్లకు గాని హాని కలిగించకండి, అని అన్నాడు. 4 ఆ తర్వాత ముద్రలు వేయబడ్డవారి సంఖ్య నాకు వినబడింది. వాళ్ల సంఖ్య మొత్తం 1,44,000. వీళ్లందరూ ఇశ్రాయేలు జనాంగం, అన్ని గోత్రాలకు చెందిన వాళ్ళు. 5 యూదా గోత్రం నుండి 12,000 మందికి, రూబేను గోత్రం నుండి 12,000 మందికి, గాదు గోత్రం నుండి 12,000 మందికి, 6 ఆషేరు గోత్రం నుండి 12,000 మందికి, నఫ్తాలి గోత్రం నుండి 12,000 మందికి, మనష్షే గోత్రం నుండి 12,000 మందికి, 7 షిమ్యోను గోత్రం నుండి 12,000 మందికి, లేవి గోత్రం నుండి 12,000 మందికి, ఇస్సాకారు గోత్రం నుండి 12,000 మందికి, 8 జబూలూను గోత్రం నుండి 12,000 మందికి, యోసేపు గోత్రం నుండి 12,000 మందికి, బెన్యామీను గోత్రం నుండి 12,000 మందికి ముద్ర వేయబడింది. ఒక పెద్ద ప్రజల గుంపు. 9 దీని తర్వాత ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు నా ముందు కనిపించింది. వాళ్లలో ప్రతి దేశానికి చెందినవాళ్లు ఉన్నారు. ప్రతి భాషకు చెందినవాళ్లు ఉన్నారు. వాళ్ళు తెల్లటి దుస్తులు వేసుకుని, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకుని ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండటం నాకు కనిపించింది. 10 వాళ్లందరూ, సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, గొర్రెపిల్లకు రక్షణ చెందుగాక, అని బిగ్గరగా అన్నారు. 11 సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 ప్రాణుల చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. 12 ఆమేన్. మన దేవుణ్ణి స్తుతించుదాం, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొందాం. ఆయనలో తేజస్సు, జ్ఞానము, గౌరవము, అధికారము, శక్తి చిరకాలం ఉండుగాక. ఆమేన్. 13 పెద్దల్లో ఒకడు నాతో, తెల్లటి దుస్తులు వేసుకున్న వాళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు? అని అడిగాడు. 14 అయ్యా, మీకే తెలియాలి, అని నేను సమాధానం చెప్పాను. మహాశ్రమల నుండి వచ్చినవాళ్లు వీళ్ళే. తమ దుస్తుల్ని గొర్రెపిల్ల రక్తంలో ఉతికి శుభ్రం చేసుకున్నారు. 15 అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తారు. ఆ సింహాసనంపై కూర్చొన్నవాడు వాళ్లందరిపై తన గుడారం కప్పుతాడు. 16 వాళ్లకిక మీదట ఆకలి కలుగదు, దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్లను మార్చడు. వాళ్లకు ఏ వేడి తగులదు. 17 సింహాసనంపై కూర్చొన్న గొర్రెపిల్ల వాళ్ల కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్లను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ల కళ్ళ నుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు. అధ్యాయం 8. 7వ ముద్ర. 1 ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంటదాకా నిశ్శబ్దంగా ఉండెను. 2 దేవుని ముందు నిలబడి ఉన్న ఆ 7 దేవదూతల్ని చూశాను. వాళ్లకు 7 బూరలు ఇవ్వబడ్డాయి. 3 బంగారు ధూపార్తి పట్టుకొన్న మరొక దూత వచ్చి ధూపవేదిక ముందు నిలుచున్నాడు. సింహాసనం ముందున్న ధూపవేదికలో ధూపం వేయటానికి అతనికి ఎన్నో ధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. పవిత్రుల ప్రార్థనలతో ధూపం వేయబడింది. 4 దూత వేసిన సుగంధ ధూపము, పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవునికి అందింది. 5 దూత ధూపార్తిని తీసుకొని ధూపవేదికలో ఉన్న నిప్పు అందులో ఉంచి దాన్ని భూమ్మీదకు విసిరివేశాడు. దాంతో ఉరుములు, పెద్ద గర్జనలు, మెరుపులు, భూకంపాలు కలిగాయి. 7 బూరలు.
ఏడు బూరలు పట్టుకొన్న ఆ 7 దూతలు ఆ బూరలు ఊదటానికి సిద్ధపడ్డారు. మొదటి దేవదూత బూర ఊదాడు. వెంటనే రక్తంతో, నిప్పుతో కూడిన వడగండ్లు భూమ్మీదికి విసిరివేయబడ్డాయి. భూమిపైనున్న 3వ భాగం కాలిపోయింది. 3వ భాగం చెట్లు కూడా కాలిపోయాయి. పచ్చగడ్డి పూర్తిగా కాలిపోయింది. రెండవ దేవదూత బూర ఊదాడు. ఒక మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పారవేయబడింది. సముద్రంలో 3వ భాగం రక్తంగా మారిపోయింది. 9 సముద్రంలో ఉన్న ప్రాణులలో 3వ భాగం చనిపోయాయి. 3వ భాగం ఓడలు నాశనమయ్యాయి. 13వ దేవదూత తన బూర ఊదాడు. ఒక పెద్ద నక్షత్రం దివిటీలా మండుతూ ఆకాశం నుండి వచ్చి నదుల 3వ భాగం మీద, నీటి ఊటల మీద పడింది. 11 ఆ నక్షత్రం పేరు మాచిపత్రి. దానివల్ల 3వ భాగం నీళ్లు చేదుగా మారిపోయాయి. చేదుగా మారిన ఆ నీటివల్ల చాలామంది మరణించారు. 12 నాలుగవ దేవదూత బూర ఊదాడు. అప్పుడు సూర్యునిలో 3వ భాగము, చంద్రునిలో 3వ భాగము, నక్షత్రాలలో 3వ భాగము నాశనమయ్యాయి. తద్వారా అవి చీకటిగా మారిపోయాయి. దాని మూలంగా దినంలో 3వ భాగం, రాత్రిలో 3వ భాగం చీకటితో నిండుకుపోయాయి. 13 నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. ఇంతలో గాలిలో ఎగురుతున్న ఒక పెద్ద పక్షి గొప్ప స్వరంతో, భూమ్మీద జనులకు శ్రమ, 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 ఎందుకనగా ఇంకా 3 దేవదూతలు ఊదబోతున్నారు అని కేకలు వేయటం విన్నాను. అధ్యాయం 9. పాతాళం నుండి మిడుతలు. 5వ దేవదూత తన బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమ్మీద పడ్డ నక్షత్రాన్ని చూశాను. పాతాళం యొక్క తాళం చెవి ఈ నక్షత్రానికి ఇవ్వబడింది. అతడు పాతాళాన్ని తెరిచాడు. అప్పుడు దాన్నుండి పెద్ద పొగ లేచింది. అది ఒక పెద్ద కొలిమి నుండి వచ్చినట్లు అనిపించింది. పాతాళం నుండి వచ్చిన పొగవల్ల సూర్యుడు, ఆకాశం చీకటైపోయాయి. ఆ పొగ నుండి మిడతలు భూమ్మీదికి వచ్చాయి. తేళ్లవలె కుట్టే శక్తి ఆ మిడతలకివ్వబడింది. 4 భూమ్మీద ఉండే గడ్డికి కాని, మొలకకు కాని, చెట్టుకు కాని హాని చేయవద్దని, నుదుటిమీద దేవుని ముద్రలేని వాళ్లకు మాత్రమే హాని కలిగించమని ఆ మిడతలకు చెప్పబడింది. 5 మనుష్యుల్ని 5 నెలల దాకా హింసించే శక్తి వాటికి ఇవ్వబడింది. వాళ్లను చంపే శక్తి వాటికి ఇవ్వబడలేదు కాని అవి కుట్టినప్పుడు తేళ్లు కుట్టినట్లు నొప్పి కలుగుతుంది. ఆ కాలంలో మనుష్యులు చావే మంచిదని చావును వెతుకుతారు. కాని వాళ్లకది దొరకదు. వాళ్లు చావాలని చాలా ఆశిస్తారు. కాని చావు వాళ్లను తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఆ మిడతలు యుద్ధానికి సిద్ధం చేయబడిన గుర్రాలలా కనిపించాయి. వాటి తలలమీద బంగారు కిరీటాల్లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి. 8 వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి కోరలు సింహపు కోరల్లా ఉన్నాయి. 9 అవి ఇనుప కవచాలు వేసుకుని ఉన్నాయి. వాటి రెక్కల ధ్వని గుర్రాలు, రథాలు యుద్ధానికి వెడుతున్నప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. 10 వాటి తోకలు తేళ్ల తోకల్లా కొండలతో ఉన్నాయి. వాటి తోకల్లో 5 నెలల దాకా ప్రజల్ని హింసించే శక్తి ఉంది. 11 పాతాళ లోకపు దూత వాటికి రాజుగా ఉన్నాడు. హీబ్రూ భాషలో వాని పేరు అబద్దోను. గ్రీకు భాషలో వాని పేరు అపొల్లుయోను. 12 మొదటి శ్రమ సమాప్తమైంది. మిగతా 2 శ్రమలు ఇంకా జరుగవలసి ఉన్నాయి. 6వ బూర ఊదబడింది. 13 6వ దేవదూత తన బూర ఊదాడు. దేవుని ముందున్న బంగారు ధూపవేదిక యొక్క 4 కొనల నుండి నాకు ఒక స్వరం వినిపించింది. 14 ఆ స్వరం బూర ఊదుతున్న 6వ దూతతో, యూఫ్రటీసు మహానది దగ్గర బంధింపబడిన 4 దూతల్ని విడుదల చేయి అని అనింది. 15 ఇదే గడియ, ఇదే రోజు, ఇదే నెల, ఇదే సంవత్సరము విడుదల చేయబడటానికి వాళ్లు ఇంతవరకు బంధింపబడ్డారు. మనుష్యులలో 3వ భాగాన్ని హతమార్చటానికి వాళ్లు విడుదల చేయబడ్డారు. 16 ఆ రౌతుల సంఖ్య 20 కోట్లు అన్నట్లు నేను విన్నాను. 17 నాకు కనిపించిన రౌతులు, గుర్రాలు ఈ విధంగా ఉన్నాయి. రౌతుల కవచాలు అగ్నివలే ఎరుపు, ముదురు నీలం, గంధకాన్ని పోలిన పసుపు రంగుల్లో ఉన్నాయి. గుర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. వాటి నోళ్ల నుండి మంటలు, పొగ, గంధకము బయటికి వచ్చాయి. 18 వాటి నోళ్ల నుండి వచ్చిన ఈ 3 పీడలు, అంటే మంటలు, పొగలు, గంధకాల వల్ల మనుష్యులలో 3వ భాగం హతులైపోయారు.
19 ఆ గుర్రాల శక్తి వాటి నోళ్లల్లో, తోకల్లో ఉంది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి. ఆ తోకలకు పాము తలలు ఉన్నాయి. వాటితో అవి కాటువేసి బాధిస్తాయి. 20 ఈ 3 పీడలు ఎంత నాశనం చేసినా, మరణించని మానవ జాతి తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడలేదు. వాళ్ళు దయ్యాల్ని పూజించటం మానుకోలేదు. బంగారము, వెండి, కంచు, రాయి, చెక్కతో చేసిన విగ్రహాలను పూజించటం వాళ్ళు మానుకోలేదు. ఈ విగ్రహాలు చూడకపోయినా, వినకపోయినా, కదలకపోయినా, వాటిని పూజించటం మానుకోలేదు. 21 అంతేకాక, వాళ్ళు తాము చేసిన హత్యలకు, మంత్రతంత్రాలకు, లైంగిక అవినీతికి, దొంగతనాలకు మారుమనస్సు పొందలేదు. అధ్యాయం 10 దేవదూత చిన్న గ్రంథము. ఒకటి శక్తివంతుడైన మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి రావటం చూశాను. ఆయన మేఘాన్ని ఒక వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తలపై మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యునిలా ఉంది. ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్లా ఉన్నాయి. ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంది. అది తెరువబడి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రం మీద, ఎడమకాలు భూమ్మీద ఉంచి బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు సింహ గర్జనలా ఉంది. ఆయన అలా అరచినప్పుడు 7 ఉరుములు మాట్లాడాయి. 7 ఉరుములు మాట్లాడిన వాటిని నేను వ్రాయటం మొదలుపెట్టాను. కాని పరలోకం నుండి ఒక స్వరం నాతో, 7 ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్రవేయి, వాటిని వ్రాయవద్దు, అని అన్నది. 5 సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చాపాడు. 6 చిరకాలం జీవించేవాని మీద, పరలోకం, అందులో ఉన్నవాటిని సృష్టించినవాని మీద, భూమిని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టించినవాని మీద, సముద్రాన్ని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టించినవాని మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు, ఇక ఆలస్యం ఉండదు. 7 కాని 7వ దూత తన బూర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు దేవుని రహస్య ప్రణాళిక సమాప్తమవుతుంది. దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే చెప్పాడు, అని అన్నాడు. 8 నేను పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో, వెళ్ళు. సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత చేతిలో తెరువబడి ఉన్న గ్రంథాన్ని తీసుకో, అని అన్నది. 9 అందువల్ల, నేను దేవదూత దగ్గరకు వెళ్ళి, ఆ చిన్న గ్రంథాన్నివ్వమని అడిగాను. ఆయన నాతో, ఇది తీసుకొని తిను. అది నీ కడుపుకు చేదు కలిగిస్తుంది. కాని నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది, అని అన్నాడు. 10 నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకుని తినివేశాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉండెను. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగానుండెను. 11 ఆ తర్వాత ఆ దూత నాతో, నీవు చాలామంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి, అని అన్నాడు. అధ్యాయం 11 2 సాక్షులు. ఒక దేవదూత ఒక కొలత బద్ద లాంటిది నాకిచ్చి ఈ విధంగా అన్నాడు, వెళ్ళు, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలత వేయి. ఎంతమంది ప్రజలు ఆరాధిస్తున్నారో కూడా లెక్కపెట్టు. 2 కాని వెలుపలి ఆవరణం, యూదులు కానివాళ్లకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు 42 నెలల దాకా ఈ పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు. 3 నేను నా 2 సాక్షులకు శక్తినిస్తాను. వాళ్ళు గోనెపట్ట కట్టుకొని 1260 దినాల దాకా దైవసందేశం చెబుతారు. 4 ఒలీవ వృక్షాలు, 2 దీపస్తంభాలు ఆ సాక్షులు. ఇవి ఈ భూమిని పాలించే దేవుని సమక్షంలో ఉన్నాయి. 5 వారికి హాని కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ల నోళ్ల నుండి మంటలు వచ్చి, తమ శత్రువుల్ని మ్రింగివేస్తాయి. వారికి హాని తలపెట్టిన వాళ్ళు ఈ విధంగా మరణిస్తారు. 6 తాము దేవుని సందేశం బోధించే కాలంలో వర్షం కురియకుండా చేయటానికి వాళ్ళు ఆకాశాన్ని మూసివేస్తారు. వాళ్లక శక్తి ఉంది. అంతేకాక, నీళ్లను రక్తంగా మార్చగల శక్తి కూడా వాళ్లకు ఉంది. రకరకాల తెగుళ్లను తమకు ఇష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో వ్యాపింపచేయగల శక్తి కూడా వాళ్లకు ఉంది. 7 వాళ్ళు తమ సందేశం చెప్పటం ముగించాక, ఒక మృగం పాతాళం నుండి మీదికి వచ్చి, వాళ్లతో యుద్ధం చేసి వాళ్లను ఓడించి చంపివేస్తుంది. 8 వాళ్ల మృతదేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉన్నాయి. ఈ మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ వాళ్ల ప్రభువు శిలువకు వేయబడ్డాడు.
9 రోజులు ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలు ఆ శవాలను చూస్తారు. వాళ్ళు వాటిని సమాధి చేయటానికి నిరాకరిస్తారు. 10 ఈ 20 ప్రవక్తలు భూమ్మీద నివసిస్తున్న వాళ్లకు కష్టాలు కలిగించారు. కనుక ప్రజలు ఆ ప్రవక్తలు మరణించటం చూసి ఆనందించారు. పరస్పరం కానుకలు పంపుకున్నారు. వేడుకలు చేసుకొన్నారు. 11 కాని 3.5 రోజుల తర్వాత దేవుడు ప్రవక్తల్లో మళ్లీ ప్రాణం పోశాడు. వాళ్ళు లేచి నిలుచున్నారు. వీళ్లను చూసిన ప్రజలు చాలా భయపడిపోయారు. 12 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం బిగ్గరగా, మీదికి రండి అని అనటం వాళ్ళు విన్నారు. శత్రువులు చూస్తుండగా వాళ్ళు ఒక మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయారు. 13 అదే క్షణంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. పట్టణంలో 10వ భాగం నాశనమైపోయింది. భూకంపం వల్ల సుమారు 7,000 మంది మరణించారు. బ్రతికున్న వాళ్ళు చాలా భయపడిపోయి పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతించారు. 14 రెండవ శ్రమ ముగిసింది. 3వ శ్రమ త్వరలో జరుగనుంది. 7వ బూర. 15 7వ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం నుండి అనేక స్వరాలు ఇలా బిగ్గరగా అనటం వినిపించింది. ప్రపంచం మన ప్రభువు రాజ్యంగా మారింది. ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది. ఆయన చిరకాలం రాజ్యం చేస్తాడు. 16 దేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న 24 మంది పెద్దలు సాష్టాంగపడ్డారు. 17 వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారు. ప్రభూ, సర్వశక్తివంతుడవైన దైవమా, నీవు ప్రస్తుతం ఉన్నావు, గతంలో ఉన్నావు. నీ గొప్ప శక్తిని ఉపయోగించి మళ్లీ పాలించటం మొదలుపెట్టావు. కనుక నీకు మా కృతజ్ఞతలు. 18 దేశాలు ఆగ్రహం చెందాయి. ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది. చనిపోయిన వాళ్లపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చింది. నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించేవాళ్లకు, సామాన్యులకు, పెద్దలకు, అందరికి ప్రతిఫలం ఇచ్చే కాలం వచ్చింది. భూమిని నాశనం చేసేవాళ్లను నాశనం చేసే కాలం వచ్చింది. 19 అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరిశుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద వడగండ్ల వాన వచ్చాయి. అధ్యాయం 12. స్త్రీ, ఘటసర్పం. 1 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుని తన పాదాల క్రింద, 12 నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. 2 ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటం వల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది. 3 అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, 7 తలలతో, 10 కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ 7 తలలమీద 7 కిరీటాలు ఉన్నాయి. 4 ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో 3వ భాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మృంగివేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడి ఉంది. 5 ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్లబడ్డాడు. 6 ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను 1260 రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు. 7 పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేశారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది. 8 ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. 9 వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసివేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలా కాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు. 10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా ఇలా అనటం విన్నాను. మన దేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించేవాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. 11 గొర్రెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని,
చావుకు భయపడేటంతగా ప్రేమించలేదు. 12 కనుక పరలోకమా, ఆనందించు. పరలోకంలో ఉన్నవారలారా, ఆనందించండి. ప్రపంచమా, నీలో సాతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది. సముద్రమా, నీకు శాపం కలుగుతుంది. సాతానుకు తన కాలం తీరిందని తెలుసు కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు. 13 ఘటసర్పం తాను భూమ్మీదకు విసిరివేయబడటం గమనించి మగ శిశువును ప్రసవించిన స్త్రీని వెంటాడింది. 14 ఆమెకోసం ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన స్థలానికి ఆమె ఎగిరిపోవటానికి దేవుడు ఆమెకు 2 పక్షిరాజు రెక్కల్ని ఇచ్చాడు. అక్కడ ఆ ఘటసర్పానికి దూరంగా ఆమె 3.5 సంవత్సరాలు జాగ్రత్తగా పోషించబడుతుంది. 15 ఆ సర్పం తన నోటి నుండి నీళ్లను వదిలింది. ఆ నీళ్లు ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్లు ఆమెను కొట్టుకుపోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నించింది. 16 కాని భూమి తన నోరు తెరిచి ఘటసర్పం కక్కిన నీటిని త్రాగి ఆ స్త్రీని రక్షించింది. 17 ఆ స్త్రీని చూసి ఘటసర్పానికి చాలా కోపం వచ్చింది. అది ఆమె యొక్క మిగతా సంతానంతో యుద్ధం చేయాలని వెళ్ళింది. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యేసును గురించి సాక్ష్యం చెప్పింది ఈమె మిగతా సంతానమే. 18 వారితో యుద్ధం చేయటానికి ఆ ఘటసర్పం సముద్రతీరం దగ్గర నిలబడి ఉంది. అధ్యాయం 13. సముద్రం నుండి మృగం పైకి రావటం. సముద్రం నుండి ఒక మృగం రావటం నేను చూశాను. దానికి 10 కొమ్ములు, 7 తలలు ఉన్నాయి. ఆ 10 కొమ్ములమీద 10 కిరీటాలు ఉన్నాయి. ప్రతి తలపై ఒక దేవదూషణ పేరు వ్రాయబడి ఉంది. నేను చూసిన ఆ మృగం ఒక చిరుతపులిలా ఉంది. కాని దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్లలా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ ఘటసర్పం ఆ మృగానికి తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఇచ్చింది. 3 ఆ మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ఆ ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని అనుసరించింది. 4 ఘటసర్పం ఆ మృగానికి అధికారమిచ్చినందువల్ల మానవులు ఆ ఘటసర్పాన్ని పూజించారు. వాళ్ళు మృగాన్ని కూడా పూజిస్తూ, ఈ మృగం వలె ఎవరున్నారు? ఈ మృగంతో ఎవరు యుద్ధం చేయగలరు? అని అన్నారు. 5 గర్వంగా మాట్లాడటానికి, దైవదూషణ చేయటానికి, తన అధికారాన్ని 42 నెలలు చలాయించడానికి ఆ మృగానికి నోరు ఇవ్వబడింది. 6 ఆ మృగం తన నోరు తెరచి దేవుణ్ణి దూషించింది. ఆయన నామాన్ని, ఆయన నివసించే స్థానాన్ని, పరలోకంలో నివసించే వాళ్లను దూషణ చేసింది. 7 భక్తులతో యుద్ధం చేసి జయించటానికి దానికి శక్తి ఇవ్వబడింది. అంతేకాక అన్ని జాతుల మీద, అన్ని గుంపుల మీద, అన్ని భాషల మీద, అన్ని దేశాల మీద ఆ మృగానికి అధికారమివ్వబడింది. 8 ఈ భూమ్మీద నివసించే వాళ్లంతా, అంటే ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి ఎవరి పేర్లు వధింపబడిన గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడలేదో వాళ్ళు ఈ మృగాన్ని పూజిస్తారు. 9 చెవులున్న వాళ్ళు వినండి. 10 బంధింపబడవలసినవాడు బంధింపబడతాడు. కత్తితో వధింపబడవలసినవాడు వధింపబడతాడు. కనుక భక్తుల్లో శాంతము, విశ్వాసము ఉండాల్సి వస్తుంది. భూమిలో నుండి మృగం రావటం. 11 తదుపరి మరొక మృగం భూమిలోపలి నుండి రావటం చూశాను. ఆ మృగానికి గొర్రెకు ఉన్నట్లు 2 కొమ్ములు ఉన్నాయి. కాని అది ఘటసర్పం మాట్లాడినట్లు మాట్లాడింది. 12 అది ప్రమాదకరమైన గాయం నయమైన మొదటి మృగం పక్షాన, దాని అధికారమంతా ఉపయోగించి భూమిని, దానిపై నివసించే వాళ్లను, మొదటి మృగాన్ని పూజించేటట్లు చేసింది. 13 అది అద్భుతమైన సూచనలు చూపింది. ప్రజలు చూస్తుండగా ఆకాశం నుండి మంటల్ని కూడా భూమ్మీదికి రప్పించింది. 14 మొదటి మృగం పక్షాన సూచనలు చూపటానికి దానికి అధికారమివ్వబడింది. ఈ అధికారంతో అది భూమ్మీద నివసించే వాళ్లను మోసం చేస్తోంది. కత్తితో గాయపడి కూడా జీవించిన మృగానికి గౌరవార్థంగా ఒక విగ్రహాన్ని స్థాపించమని ప్రజల్ని ఆజ్ఞాపించింది. 15 మొదటి మృగం యొక్క విగ్రహానికి ప్రాణం పోసే శక్తి ఇవ్వబడింది. ఆ విగ్రహం మాట్లాడి, తనను పూజించటానికి నిరాకరించిన వాళ్లను చంపేటట్లు చేసింది. 16 అంతేకాక చిన్న, పెద్ద, ధనికుడు, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్బంధం చేసింది. 17 ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని,
కొనటం కాని చేయరాదని ఇలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు లేక దాని పేరుతో సంఖ్య వ్రాయబడి ఉంది. 18 ఇక్కడే తెలివి కావాలి. ఆ పరిజ్ఞానం ఉన్నవాడు ఆ మృగం యొక్క సంఖ్య ఏదో చెప్పని. ఎందుకంటే అది ఒక మనుష్యుని సంఖ్య. వాని సంఖ్య 666. అధ్యాయం 14. గొర్రెపిల్ల మరియు 144,000 మంది. అప్పుడు నేను చూశాను. నా ముందు ఆ గొర్రెపిల్ల కనబడినాడు. ఆయన సీయోను పర్వతంపై నిలబడి ఉన్నాడు. ఆయనతో 1,44,000 మంది ఉన్నారు. వాళ్ళ నొసళ్లపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు వ్రాయబడి ఉంది. పరలోకం నుండి నాకొక శబ్దం వినిపించింది. ఆ ధ్వని జలపాతపు ధ్వనిలా, పెద్ద ఉరుము ధ్వనిలా ఉంది. నేను విన్న ఆ ధ్వని వీణను మీటినప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. 3 వాళ్ళు సింహాసనం ముందు, ఆ 4 ప్రాణుల ముందు, పెద్దల ముందు నిలబడి ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచించబడ్డ 1,44,000 మంది తప్ప ఇతరులు ఆ పాట నేర్చుకోరు. 4 వీళ్ళు స్త్రీ సంపర్కంతో మలినం కాకుండా పవిత్రంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అనుసరించేవాళ్ళు. వీళ్ళు మానవుల నుండి కొనుక్కోబడి ప్రథమ ఫలంగా దేవునికి, గొర్రెపిల్లకు ప్రత్యేకింపబడినవాళ్ళు. 5 వీళ్ల మాటల్లో అసత్యం లేదు. వీళ్ళు నిర్దోషులు. 3 దూతలు. 6 ఆ తర్వాత మరొక దూత మధ్యాకాశంలో ఎగరటం చూశాను. ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ, అంటే ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలకు ప్రకటించటానికి అతని దగ్గర అనంత జీవితాన్ని గురించిన సువార్త ఉంది. 7 అతడు బిగ్గరగా, దేవునికి భయపడండి, ఆయన మహిమను స్తుతించండి, ఆయన తీర్పు చెప్పే గడియ దగ్గరకు వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటలను సృష్టించిన వాణ్ణి పూజించండి అని అన్నాడు. 8 రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, బాబిలోను పతనమైపోయింది, బాబిలోను మహానగరం పతనమైపోయింది, వ్యభిచారం అనబడే మద్యాన్ని దేశాలకు త్రాగించింది ఇదే అని అన్నాడు. 9 మూడవ దూత మొదటి ఇద్దరిని అనుసరిస్తూ బిగ్గరగా, మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించి, దాని ముద్రను నుదుటి మీద గాని, చేతిమీద గాని వేయించుకున్నవాడు దేవుని కోపమనే మద్యాన్ని త్రాగక తప్పదు. 10 ఈ మద్యం దేవుని ఆగ్రహం అనబడే గిన్నెలో పూర్తి ఘాటుతో చేయబడింది. అంతేకాక పరిశుద్ధమైన దూతల ముందు, గొర్రెపిల్ల ముందు మండుతున్న గంధకంతో వానిని హింసిస్తారు. 11 వాళ్ళు కాలటం వల్ల రగులుతున్న పొగ చిరకాలం లేస్తూనే ఉంటుంది. మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించే వాళ్లకు, లేక దాని పేరును ముద్రగా పొందిన వాళ్లకు పగలు, రాత్రి విరామం ఉండదు అని అన్నాడు. 12 అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు, యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్లు సహనంగా ఉండాలి. 13 ఆ తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, ఇది వ్రాయి, ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయినవాళ్లు ధన్యులు అని అన్నది. అది నిజం. వాళ్లకిక విశ్రాంతి ఉంటుంది. ఇది వరకు వాళ్లు చేసిన మంచి పనులు వాళ్ల వెంట ఉంటాయి అని పరిశుద్ధాత్మ అన్నాడు. భూమ్మీద పంటకోత. 14 ఒక తెల్లటి మేఘం నా ముందు కనిపించింది. దానిమీద మనుష్యకుమారుని లాంటివాడు కూర్చొని ఉండటం చూశాను. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది. 15 ఆ తర్వాత మందిరం నుండి మరొక దూత వచ్చాడు. అతడు బిగ్గరగా మేఘం మీద కూర్చున్నవాణ్ణి పిలిచి, భూమ్మీద పంట పండింది, పంటను కోసే సమయం వచ్చింది, నీ కొడవలి తీసుకుని పంటను కోయి అని అన్నాడు. 16 మేఘం మీద కూర్చున్నవాడు తన కొడవలిని భూమ్మీదికి విసిరాడు. వెంటనే ఆ కొడవలి పంటను కోసింది. 17 పరలోకంలో ఉన్న మందిరం నుండి ఇంకొక దూత వచ్చాడు. అతని దగ్గర కూడా ఒక పదునైన కొడవలి ఉంది. 18 మరొక దూత బలిపీఠం నుండి వచ్చాడు. అగ్నికి అధికారియైన ఇతడు బిగ్గరగా పదునైన కొడవలి ఉన్నవాణ్ణి పిలుస్తూ, ద్రాక్ష పండింది, నీ పదునైన కొడవలి తీసుకెళ్లి భూమ్మీద ఉన్న ద్రాక్ష తోట నుండి ద్రాక్షాగుత్తుల్ని కోయి అని అన్నాడు. 19 ఆ దూత కొడవలిని భూమ్మీదికి విసిరి ద్రాక్ష పండ్లు కోసి వాటిని దేవుని కోపం అనబడే పెద్ద తొట్టిలో వేశాడు. 20 ఊరికి అవతల ఉన్న ద్రాక్ష తొట్టిలో ద్రాక్ష పళ్లను వేసి వాటిని త్రొక్కారు. దాన్నుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తం గుర్రం నోటి కళ్ళెం అంత ఎత్తులేచి,
సుమారు 200 మైళ్ళ దూరందాకా ప్రవహించింది. అధ్యాయం 15. 7 తెగుళ్లతో 7 దూతలు. నేను పరలోకంలో ఇంకొక అద్భుతమైన దృశ్యం చూశాను. 7 దూతలు 7 చివరి తెగుళ్లు పట్టుకుని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమవుతుంది. కనుక ఇవి చివరివి. 2 నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించినవాళ్లు, దాని నామానికున్న సంఖ్యను జయించినవాళ్లు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూశాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకుని ఉన్నారు. 3 దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొర్రెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు. ప్రభూ, సర్వశక్తి సంపన్నుడవైన దైవమా, నీ కార్యాలు గొప్పవి, అద్భుతమైనవి. యుగయుగాలకు రాజువు నీవు. నీ మార్గాలు సత్యసమ్మతమైనవి, న్యాయసమ్మతమైనవి. 4 ఓ ప్రభూ, నీకెవరు భయపడరు? నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు? నీ ఒక్కడివే పరిశుద్ధుడవు. నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి, కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు. 5 దీని తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూశాను. అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవటం చూశాను. 6 ఆ మందిరం నుండి 7 దేవదూతలు 7 తెగుళ్లతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి మెరిసే నార బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకుని ఉన్నారు. 7 ఆ తర్వాత ఆ 4 ప్రాణుల్లో ఒకటి ఆ 7 దూతలకు చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన 7 బంగారు పాత్రల్ని ఇచ్చింది. 8 ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగలతో నిండిపోయింది. 7 దూతలు తెచ్చిన 7 తెగుళ్లు పూర్తి అయ్యే వరకు ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు. అధ్యాయం 16. కోపంతో నిండుకొన్న 7 పాత్రలు. మందిరం నుండి ఒక స్వరం బిగ్గరగా ఆ 7 దూతలతో, వెళ్ళండి, దేవుని కోపంతో నిండిపోయిన ఆ 7 పాత్రల్ని భూమ్మీద కుమ్మరించండి అని అనటం నాకు వినిపించింది. మొదటి దూత వెళ్లి తన పాత్రను భూమ్మీద కుమ్మరించాడు. మృగం ముద్ర ఉన్న వాళ్ల దేహాలమీద, మృగం విగ్రహాన్ని పూజించిన వాళ్ల దేహాలమీద బాధ కలిగించే వికారమైన కురుపులు లేచాయి. రెండవ దూత వెళ్లి తన పాత్రను సముద్రం మీద కుమ్మరించాడు. ఆ సముద్రం స్రవంలోని రక్తంలా మారిపోయింది. సముద్రంలో ఉన్న సమస్త జీవరాశులు మరణించాయి. మూడవ దూత తన పాత్రను నదులమీద, నీటి ఊటలమీద కుమ్మరించాడు. వాటి నీళ్లు రక్తంగా మారాయి. 5 నీటి మీద అధికారమున్న దూత ఈ విధంగా అనటం విన్నాను. నీవు న్యాయంగా తీర్పు చెప్పావు. నీవు ప్రస్తుతం ఉన్నావు, గతంలో ఉండిన వాడవు. నీవు పవిత్రమైన వాడవు, ఎందుకంటే నీవు ఆ విధంగా తీర్పు తీర్చావు. 6 వాళ్ళు నీ భక్తుల రక్తాన్ని, నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు. దానికి తగిన విధంగా నీవు వాళ్లకు త్రాగటానికి రక్తాన్నిచ్చావు. 7 బలిపీఠం ఈ విధంగా సమాధానం చెప్పటం నేను విన్నాను. అవును ప్రభూ, సర్వశక్తి సంపన్నుడవైన ఓ దైవమా, నీ తీర్పులు సత్యసమ్మతమైనవి, న్యాయసమ్మతమైనవి. 8 నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ప్రజల్ని వేడితో మార్చివేయటానికి సూర్యునికి అధికారమివ్వబడింది. 9 తీవ్రమైన వేడివల్ల ప్రజలు మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ల మీద అధికారమున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించటానికి నిరాకరించారు. 10 దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద కృమ్మరించాడు. వెంటనే వాని రాజ్యం చీకటిలో మునిగిపోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు. 11 తమ బాధలకు, తమ కురుపులకు పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారుమనస్సు పొందటానికి నిరాకరించారు. 12 దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కృమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది. 13 ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన 3 దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి. 14 అవి భూతాత్మలు. వాటికి మహత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని మహాదినం నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరికి వెళ్తాయి. 15 జాగ్రత్త, నేను దొంగలా వస్తాను.
తన దుస్తులు తన దగ్గర ఉంచుకుని మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్లి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది. 16 ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో హార్మెగిద్దోను అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశపరిచాయి. 17 ఏడవ దూత తన పాత్రను గాలిలో కృమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీది నుండి ఒక స్వరం బిగ్గరగా సమాప్తం అని అన్నది. 18 వెంటనే మెరుపులు మెరిశాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది. 19 మహానగరం 3 భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో తీవ్రమైన ఉగ్రత అనబడే మద్యాన్ని పోశాడు. 20 ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి. 21 ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజల మీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి 5 మనుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది. అధ్యాయం 17. మృగముపైనున్న స్త్రీ. 7 పాత్రలున్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు. అది పేరుగాంచిన వేశ్య. బహుజనముల మీద కూర్చున్న ఆ వేశ్యకు ఇవ్వబడే శిక్షను నీకు చూపిస్తాను. నా వెంటరా. 2 దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచారమనే మద్యంతో మత్తెక్కిపోయారు. 3 ఆ తర్వాత ఆ దేవదూత నన్ను ఆత్మ ద్వారా ఒక ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు, ఊదా రంగుగల మృగం మీద కూర్చొని ఉండటం చూశాను. ఆ మృగం మీద దూషణలు వ్రాయబడి ఉన్నాయి. ఆ మృగానికి 7 తలలు, 10 కొమ్ములు ఉన్నాయి. 4 ఆ స్త్రీ ఊదా, ఎరుపు రంగుగల వస్త్రాల్ని కట్టుకుని ఉంది. బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన మెరిసే ఆభరణాలను వేసుకుని ఉంది. అది తన చేతిలో ఒక బంగారు పాత్రను పట్టుకుని ఉంది. ఆ పాత్ర అసహ్యమైన వాటితో, అది చేసిన వ్యభిచార కల్మషంతో నిండి ఉంది. 5 ఈ పేరు దాని నుదుటి మీద వ్రాయబడి ఉన్నది. మర్మము, మహాబాబిలోను వేశ్యలకు తల్లి, ప్రపంచంలోని కల్మషాలకు తల్లి. 6 ఆ స్త్రీ భక్తుల రక్తాన్ని త్రాగి మత్తుగా ఉండటం చూశాను. ఆ రక్తం యేసును గురించి సాక్ష్యం చెప్పిన వాళ్లది. నేనా స్త్రీని చూసి ఆశ్చర్యపడ్డాను. 7 అప్పుడు ఆ దేవదూత నాతో ఈ విధంగా అన్నాడు. నీవెందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? ఆ స్త్రీ యొక్క రహస్యం నీకు చెబుతాను. ఆమె స్వారీ చేసే 7 తలల, 10 కొమ్ముల మృగాన్ని గురించి చెపుతాను. 8 నీవు చూసిన మృగం ప్రస్తుతం లేదు. ఒకప్పుడు ఉండింది. పాతాళం నుండి లేచి వచ్చి అది నాశనమవుతుంది. ఆ మృగం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో వస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నవాళ్లు ఆ మృగాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు. సృష్టి మొదలైనప్పటి నుండి వీళ్ల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. 9 దీన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చొన్న 7 కుండలు. ఆ 7 తలలు 7 రాజులతో పోల్చబడ్డాయి. 15 పడిపోయారు. ఒకడు ఉన్నాడు, ఇంకొకడు ఇంకా రాలేదు. అద్దొచ్చాక కొద్దికాలం ఉంటాడు. 11 ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని మృగము 8వ రాజు. అతడు 7 ఒకడు. అతడు కూడా నాశనమవుతాడు. 12 నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వాళ్లకు ఇంకా రాజ్యము లభించలేదు. కాని వాళ్లకు రాజులకున్న అధికారము, మృగంతో పాటు 1 గంట సమయం మాత్రమే లభిస్తుంది. 13 వాళ్లందరి ఉద్దేశ్యం ఒకటి. దానికోసం తమ శక్తిని, అధికారాన్ని ఆ మృగానికిచ్చారు. 14 వాళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు. కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, కనుక విజయం పొందుతాడు. ఆయన వెంట ఆయన పిలిచినవాళ్లు, ఆయన ఎన్నుకొన్నవాళ్లు, ఆయన్ని విశ్వసించేవాళ్లు ఉంటారు. 15 ఆ తర్వాత దూత నాతో ఈ విధంగా అన్నాడు. నీవు ఆ వేశ్య కూర్చున్న నీళ్లను చూశావు. ఆ నీళ్లు ప్రజల గుంపుల్ని, జాతుల్ని, దేశాలను, భాషలను సూచిస్తోంది. 16 నీవు చూసిన మృగము, దాని 10 కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమె దగ్గర ఉన్నవన్నీ తీసుకొని ఆమెను నగ్నంగా వదిలేస్తాయి. ఆమె దేహాన్ని తిని, ఆమెను మంటల్లో కాల్చివేస్తాయి.
17 దేవుడు తన ఉద్దేశ్యం నెరవేర్చుమని వాటి హృదయాలకు చెప్పాడు. కనుక ఆ 10 కొమ్ములు తమ రాజ్యాన్ని దేవుడు చెప్పిన మాట నెరవేరే వరకు ఆ మృగానికి ఇవ్వటానికి అంగీకరించాయి. 18 నీవు చూసిన ఆ స్త్రీ భూలోకంలోని రాజులను పాలించే మహానగరం. అధ్యాయం 18. బాబిలోను పతనము. 1 ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూశాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింపచేసింది. 2 అతడు బిగ్గరగా ఇలా అన్నాడు, బాబిలోను మహానగరం కూలిపోయింది, కూలిపోయింది. అది అక్కడ దయ్యాలకు నివాసమైంది. ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది. ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి అది సంచరించు స్థలమైంది. 3 దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి. దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కిపోయాయి. భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు దాని మితిమీరిన విలాసాలతో ధనవంతులయ్యారు. 4 ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను, నా ప్రజలారా, దానిలో నుండి బయటకు రండి, ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలు పంచుకోరు. అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు. 5 దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి. దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి. 6 అది ఇచ్చింది తిరిగి దానికే ఇవ్వండి. అది చేసిన దానికి 2 దానికి చెల్లించండి. దాని పాత్రలో 2 ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి. 7 ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్టలకు సమానంగా అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి. అది తన మనస్సులో, నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను, నేను ఎన్నటికీ వితంతువును కాను, నేను ఎన్నటికీ దుఃఖించను అని తనలో గర్విస్తుంది. 8 అందువల్ల చావు, దుఃఖము, కరువు, తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి. దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు కనుక దాన్ని మంటల్లో కాల్చివేస్తాడు. 9 దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకుని దుఃఖిస్తారు. 10 దానికి జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా నిలబడి, అయ్యో, అయ్యో, మహానగరమా, శక్తివంతమైన బాబిలోను నగరమా, ఒకే ఒక గంటలో నీకు నాశనం వచ్చింది అని విలపిస్తారు. 11 ప్రపంచంలోని వర్తకులు తమ వస్తువులు ఇక మీదట కొనేవారు ఎవ్వరూ ఉండరు కనుక తమ నష్టానికి దానిమీద విలపిస్తారు. 12 వీళ్ళు బంగారు, వెండి వస్తువులు, రత్నాలు, ముత్యాలు, సున్నితమైన నార బట్టలు, ఊదారంగు వస్త్రాలు, పట్టు వస్త్రలు, ఎర్రటి రంగుగల వస్త్రాలు, దబ్బచెట్ల పలకలు, దంతంతో, మంచి చెక్కతో, కంచుతో, ఇనుముతో, చలువరాతితో చేసిన అన్ని రకాల వస్తువులు, 13 దాల్చిన చెక్క, ఓమము, అగరుబత్తులు, మంచి అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, బండ్లు, బానిసలు, మనుష్యుల శరీరాలు, ప్రాణాలు అమ్మేవాళ్ళు. 14 వాళ్ళు, నీవు కోరిన ఫలము దొరకలేదు. నీ ఐశ్వర్యము, నీ భోగము నశించిపోయాయి. అవి మళ్లీ రావు అని అన్నారు. 15 వస్తువులు అమ్మి ధనం గడించిన వర్తకులు ఆమె అనుభవిస్తున్న హింసను చూసి భయపడి దూరంగా నిలుచుంటారు. వాళ్ళు దుఃఖంతో విలపిస్తారు. 16 వాళ్ళు, అయ్యో, అయ్యో, సున్నితమైన వస్త్రాల్ని, ఊదారంగు వస్త్రాల్ని, ఎర్రటి రంగు వస్త్రాల్ని ధరించిన మహానగరమా, బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన నగలు ధరించిన మహానగరమా, 17 ఒకే ఒక గంటలో నీ ఐశ్వర్యమంతా నశించిపోయిందే అని విలపిస్తారు. ప్రతి నావికాధికారి, ఓడలో ప్రయాణం చేసే ప్రతి యాత్రికుడు, నావికులు, సముద్రం ద్వారా తమ జీతం గడించి జీవించేవాళ్లు అందరూ దూరంగా నిలబడి ఉన్నారు. 18 ఆ పట్టణం కాలుతున్నప్పుడు వచ్చే పొగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ఈ మహానగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా అని అంటారు. 19 వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకుంటూ, అయ్యో, అయ్యో, మహానగరమా, సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనం వల్ల ధనికులయ్యారే, ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే అని ఏడుస్తారు. 20 పరలోకమా, దాని పతనానికి ఆనందించు. విశ్వాసులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా,
ఆనందించండి. అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు అని అంటారు. 21 అప్పుడు ఒక శక్తివంతుడైన దూత తిరుగటిరాయి వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ విధంగా అన్నాడు: గొప్ప శక్తితో బాబిలోను మహానగరం క్రిందికి పారవేయబడుతుంది. అది మళ్లీ కనిపించదు. 22 వీణను వాయించేవాళ్ల సంగీతం, ఇతర వాయిద్యాలు వాయించేవాళ్ల సంగీతం, పిల్లన గ్రోవి ఊదేవాళ్ల సంగీతం, బూర ఊదేవాళ్ల సంగీతం నీలో మళ్లీ వినిపించదు. పని చేయగలవాడు నీలో మళ్లీ కనిపించడు. తిరుగటి రాయి శబ్దం మళ్లీ నీలో వినిపించదు. 23 దీపపు కాంతి నీలో మళ్లీ ప్రకాశించదు. కొత్త దంపతుల మాటలు నీలో మళ్లీ వినిపించవు. నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు. నీ గారడీలతో దేశాలు తప్పుదారి పట్టాయి. 24 ఆ పట్టణంలో ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం కనిపించింది. ప్రపంచంలో వధింపబడిన వాళ్లందరి రక్తం ఆ పట్టణంలో కనిపించింది. అధ్యాయం 19. దేవుణ్ణి స్తుతించండి. 1 ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి ఇలా అన్నది: దేవుణ్ణి స్తుతించండి. రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే. 2 ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు. తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడుచేసిన ఆ వేశ్యను ఆయన శిక్షించాడు. తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకున్నాడు. 3 వాళ్లందరూ మళ్ళీ ఇలా అన్నారు: దేవుణ్ణి స్తుతించండి. కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది. 4 ఆ 24 మంది పెద్దలు సాష్టాంగపడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ 4 ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు: ఆమేన్. దేవుణ్ణి స్తుతించండి. 5 అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం ఇలా అన్నది: ఆయన సేవకులైన మీరంతా, చిన్న, పెద్ద అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి. ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి. 6 ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు ఇలా అన్నారు: దేవుణ్ణి స్తుతించండి. సర్వశక్తి సంపన్నుడు, మన ప్రభువు అయిన దేవుడు మనల్ని పాలిస్తున్నాడు. 7 మనం ఆనందించుదాం, సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం. గొర్రెపిల్ల వివాహం కానున్నది. ఆయన పెళ్లి కూతురు తనకు తానే సిద్ధం అయింది. 8 సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి ఇవ్వబడ్డాయి. అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి. సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి. 9 ఆ తదుపరి దూత నాతో, ఇది వ్రాయి: గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఆహ్వానింపబడ్డవాళ్లు ధన్యులు. అతడు ఇంకా ఇలా అన్నాడు: ఇవి నిజంగా దేవుని మాటలు. 10 ఇది విన్నాక అతన్ని ఆరాధించాలని నేను అతని కాళ్ల మీద పడ్డాను. కాని అతడు నాతో, అలా చేయవద్దు. నేను నీ తోటి సేవకుణ్ణి, యేసు చెప్పిన దాన్ని అనుసరించే సోదరుల సహచరుణ్ణి. దేవుణ్ణి ఆరాధించు. యేసు చెప్పిన విషయాలనే ప్రవక్తలు కూడా చెప్పారు అని అన్నాడు. తెల్లటి గుర్రంపై రౌతు. 11 నేను తెరుచుకొని ఉన్న పరలోకాన్ని చూశాను. నా ముందు ఒక తెల్లటి గుర్రం కనిపించింది. దాని రౌతు నమ్మకమైన వాడని, సత్యవంతుడని పేరున్నవాడు. అతడు నీతిగా తీర్పు చెబుతాడు, న్యాయంగా యుద్ధం చేస్తాడు. 12 ఆయన కళ్ళు నిప్పులా మండుతూ ఉన్నాయి. ఆయన తలమీద ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు. 13 ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆయన పేరు దేవుని వాక్యం. 14 తెల్లగా పరిశుద్ధంగా ఉన్న సున్నితమైన దుస్తులు వేసుకొని పరలోకంలో ఉన్న సైనికులు తెల్లటి గుర్రాలపై స్వారీ చేస్తూ ఆయన్ని అనుసరించారు. 15 దేశాలను ఓడించటానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వచ్చింది. ఆయన దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుని ఆగ్రహమనబడే ద్రాక్ష గానుగను త్రొక్కుతాడు. ఆ ఆగ్రహం తీవ్రమైనది. 16 ఆయన వస్త్రం మీద, ఆయన తొడమీద, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని వ్రాయబడి ఉంది. 17 ఒక దూత సూర్యునిలో నిలబడి ఉండటం చూశాను. అతడు బిగ్గరగా గాలిలో ఎగురుతున్న పక్షులతో, దేవుని గొప్ప విందుకొరకు అందరూ సమావేశం కండి. 18 మీరు వస్తే రాజుల మాంసం,
సైన్యాధిపతుల మాంసం, వీరుల మాంసం, గుర్రాల మాంసం, రౌతుల మాంసం, ప్రజల మాంసం, బానిసలు కాని వాళ్ల మాంసం, బానిసల మాంసం, ముఖ్యమైన వాళ్ల మాంసం తినటానికి లభిస్తుంది అని అన్నాడు. 19 ఆ తదుపరి మృగము మరియు భూపాలకులు, వాళ్ల సైన్యాలు అంతా కలిసి గుర్రంపై స్వారీ చేస్తున్న వానితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయటానికి సిద్ధం అయ్యారు. 20 కాని ఆ మృగము బంధింపబడింది. ఆ మృగం పక్షాన మహత్వపూర్వకమైన సూచనలు చూపిన దొంగ ప్రవక్త కూడా బంధింపబడ్డాడు. వాడు ఈ సూచనలతో మృగం యొక్క ముద్రను పొందినవాళ్లను, ఆ మృగాన్ని ఆరాధించిన వాళ్లను మోసం చేస్తూ పోయాడు. వీళ్లందరినీ గంధకంతో మండుతున్న భయానకమైన గుండంలో ఆ గుర్రంపై స్వారీ చేస్తున్నవాడు సజీవంగా పడవేశాడు. 21 గుర్రపు రౌతు నోటినుండి వచ్చిన కత్తితో మిగతా వాళ్లు చంపబడ్డారు. పక్షులు వచ్చి వీళ్ల దేహాలను కడుపు నిండా తిన్నాయి. అధ్యాయం 20 1000 సంవత్సరాలు. 1 పరలోకంలో నుండి ఒక దూత దిగి రావటం చూశాను. అతని దగ్గర పాతాళలోకపు తాళం చెవి ఉంది. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉంది. 2 అతడు ఘటసర్పాన్ని పట్టుకుని 1000 ఏండ్లదాకా బంధించి వేశాడు. దీన్ని ఆది సర్పమని, దయ్యమని, సాతానని అంటారు. 3 అతడు దాన్ని పాతాళలోకంలో పడవేసి, తాళం వేసి, దానిమీద ముద్ర వేశాడు. 1000 ఏండ్లు ముగిసేదాకా అది దేశాలను మళ్లీ మోసం చెయ్యకుండా ఉండాలని ఈ విధంగా చేశాడు. ఆ తర్వాత కొద్ది సమయం దానికి విడుదల ఇవ్వబడుతుంది. 4 నేను సింహాసనాలు చూశాను. తీర్పు చెప్పటానికి అధికారం పొందినవారు ఆ సింహాసనాలపై కూర్చొని ఉన్నారు. యేసు చెప్పిన సందేశాన్ని నమ్మకంగా బోధించినందుకు, దేవుని సందేశాన్ని ప్రకటించినందుకు తలలు కొట్టివేయబడిన వాళ్ల ఆత్మల్ని చూశాను. వీళ్లు మృగాన్నిగాని, దాని విగ్రహాన్నిగాని ఆరాధించలేదు. వాళ్లు దాని ముద్రను వాళ్ల నొసళ్ల మీదగాని, చేతుల మీదగాని వేయించుకోలేదు. వాళ్లు మళ్లీ బ్రతికి క్రీస్తుతో పాటు 1000 ఏండ్లు పాలించారు. 5 మిగతా చనిపోయిన వాళ్లు 1000 ఏండ్లు పూర్తి అయ్యేదాకా బ్రతికి రాలేదు. ఈ విధంగా చనిపోయి బ్రతికి రావటం ఇది మొదటిసారి. 6 మొదటిసారి బ్రతికి వచ్చిన వాళ్ల గుంపుకు చెందినవాళ్లు ధన్యులు, పరిశుద్ధమైన వాళ్లు. ఇక రెండవ మరణానికి వాళ్లపై అధికారము ఉండదు. వాళ్లు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా ఉండి క్రీస్తుతో సహా 1000 ఏండ్లు రాజ్యం చేస్తారు. సాతాను అపజయం పొందటం. 7,000 ఏండ్లు గడిచాక సాతాను కారాగారం నుండి విడుదల చేయబడతాడు. 8 వాడు బయటకు వచ్చి దేశాలను మోసం చేస్తాడు. వాడు ప్రపంచం నలుమూలలకు, అంటే గోగు, మాగోగులకు వెళ్లి యుద్ధం చేయటానికి ప్రజల్ని సమకూరుస్తాడు. సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల సంఖ్యతో సమానంగా వాళ్ల సంఖ్య ఉంటుంది. 9 వాళ్లు భూమి నలుమూలలకు వెళ్లి భక్తుల శిబిరాలను ఆక్రమించారు. దేవుడు ప్రేమించే పట్టణాన్ని చుట్టుముట్టారు. కాని పరలోకంలో నుండి అగ్ని కురిసి వాళ్లను నాశనం చేసింది. 10 ఇక వాళ్లను మోసం చేసిన సాతాను మండుతున్న గంధకపు గుండంలో పారవేయబడ్డాడు. దానిలో క్రూర మృగం, దొంగ ప్రవక్త ఇంతకు ముందే పడవేయబడ్డారు. గుండంలోనే వాళ్లు రాత్రింబగళ్ళు నిరంతరం హింసింపబడతారు. చనిపోయిన వాళ్లపై తీర్పు. 11 తర్వాత నాకు ఒక పెద్ద సింహాసనము కనిపించింది. అది తెల్లగా ఉంది. దానిపై కూర్చొన్నవాణ్ణి చూశాను. భూమి, ఆకాశం ఆయన నుండి పారిపోయాయి. వాటికి స్థలం దొరకలేదు. అవి అదృశ్యమయ్యాయి. 12 నేను చనిపోయిన వాళ్లను చూశాను. అందులో గొప్పవాళ్లు, కొద్దివాళ్లు ఉన్నారు. వాళ్లు సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథాలు తెరువబడ్డాయి. మరొక గ్రంథం కూడా తెరువబడింది. అది జీవగ్రంథం. చనిపోయిన వాళ్లపై తీర్పు చెప్పబడింది. వాళ్లు చేసినవి ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం వాళ్ల మీద తీర్పు చెప్పబడింది. 13 సముద్రం తనలో చనిపోయిన వాళ్లను విడుదల చేసింది. మృత్యువు తన మృత్యులోకంలో ఉన్నవాళ్లను విడుదల చేసింది. వాళ్లు చేసిన వాటిని బట్టి తీర్పు చెప్పబడింది. 14 ఆ తర్వాత మృత్యువు, మృత్యులోకము మంటలు ఉన్న గుండంలో పారవేయబడ్డాయి. మంటల గుండం రెండవ మరణం. 15 జీవగ్రంథంలో పేరులేనివాడు మంటల గుండంలో పారవేయబడ్డాడు. అధ్యాయం 21 క్రొత్త యెరూషలేము. 1 ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి.
ఇప్పుడు సముద్రము లేదు. 2 నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూశాను. అది దేవుని నుండి, పెళ్లి కుమారుని కోసం పెళ్లికూతురులా అలంకరించుకుని దిగి వచ్చింది. 3 సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్లతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు. ఆయన వాళ్ళ దేవుడై వాళ్లతో స్వయంగా ఉంటాడు. 4 వాళ్ల కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక ఇక మీదట చావుండదు, దుఃఖం ఉండదు, విలాపం ఉండదు, బాధ ఉండదు అని అన్నది. 5 సింహాసనంపై కూర్చున్నవాడు, నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను అని అన్నాడు. ఇవి విశ్వసింపదగినవి, సత్యం, కనుక ఇవి వ్రాయి అని అన్నాడు. 6 ఆయన నాతో, అంతా సమాప్తమైంది. అల్ఫా, ఆది, ఓమెగా, అంతం నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతో ఉన్నవానికి ఊట నుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. 7 జయించినవాడు వీటన్నిటికీ వారసుడవుతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము. 8 కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్లు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. ఇది 2వ మరణం అని అన్నాడు. 9 7 పాత్రలతో 7 చివరి తెగుళ్లు పట్టుకొని ఉన్నవారిలో ఒక దూత వచ్చి నాతో, పెళ్లికూతుర్ని, అంటే గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను, రా అని అన్నాడు. 10 అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకువెళ్లాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు. 11 అది దేవుని మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్యకాంతమణిలా ఉంది. అది స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. 12 దాని చుట్టూ ఎత్తైన ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి 12 ద్వారాలు ఉన్నాయి. 12 మంది దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి. 13 తూర్పు వైపు 3 ద్వారాలు, ఉత్తరం వైపు 3 ద్వారాలు, దక్షిణం వైపు 3 ద్వారాలు, పడమర వైపు 3 ద్వారాలు ఉన్నాయి. 14 ఆ నగర ప్రాకారానికి 12 పునాదులున్నాయి. వాటి మీద గొర్రెపిల్ల యొక్క 12 అపొస్తలుల పేర్లు ఉన్నాయి. 15 నాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన కొలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు. 16 ఆ పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొలతబద్దతో పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు 1500 మైళ్ళు ఉన్నట్లు కనుగొన్నాడు. 17 ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని కొలిచి దాని ఎత్తు ఆనాటి కొలత పద్ధతి ప్రకారం 144 మూరలు ఉన్నట్లు కనుగొన్నాడు. 18 ఆ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి ఉంది. ఆ పట్టణం బంగారంతో కట్టబడి ఉంది. అది గాజువలె స్వచ్ఛంగా ఉంది. 19 ఆ ప్రాకారాల పునాదులు రకరకాల రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాదిరాయి సూర్యకాంతం, 2వది నీలం, 3వది యమున, 4వది పచ్చ, 25వది వైఢూర్యం, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది గోమేదికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. 21 ఆ 12 ద్వారాలు 12 ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగారంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్ఛంగా ఉన్నాయి. 22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొర్రెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. 23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొర్రెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు. 24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకువస్తారు. 25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. 26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి.
27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు. అధ్యాయం 22. 1 ఆ తర్వాత ఆ దేవదూత స్ఫటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొర్రెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై 2 పట్టణంలోని గొప్ప వీధి మధ్య నుండి పారుతూ ఉంది. ఆ నదికి ఇరువైపులా జీవవృక్షం ఉంది. ఆ వృక్షానికి 12 కాపులు కాస్తాయి. ప్రతి నెల ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి. 3 ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొర్రెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. 4 వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్లపై ఉంటుంది. 5 ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్లకు వెలుగునిస్తాడు. కనుక వాళ్లకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు. 6 ఆ దూత నాతో, ఇవి నమ్మదగినవి, నిజమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలోనే జరుగనున్న వాటిని తన సేవకులకు చూపించటానికి తన దూతను పంపాడు. 7 చూడు, నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించేవాడు ధన్యుడు, అని అన్నాడు. 8 యోహాను అనబడే నేను ఈ విషయానికి చూశాను. నేను అవి విని, చూసినప్పుడు నాకు ఇవి చూపిస్తున్న దూతను ఆరాధించటానికి అతని కాళ్లమీద పడ్డాను. 9 కాని అతడు నాతో, నేను నీ తోటి సేవకుణ్ణి, నీ సోదరులతో, ప్రవక్తలతో, ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించేవాళ్లతో కలిసి సేవ చేసేవాణ్ణి. నన్ను ఆరాధించకు, దేవుణ్ణి ఆరాధించు, అని అన్నాడు. 10 అతడు ఇంకా ఈ విధంగా అన్నాడు, కాలం సమీపిస్తోంది, కనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్కును రహస్యంగా దాచవద్దు. 11 తప్పు చేసేవాణ్ణి తప్పు చేయని, నీచంగా ప్రవర్తించేవాణ్ణి నీచంగా ప్రవర్తించని, నీతిగా ఉండేవాణ్ణి నీతిగా ఉండని, పవిత్రంగా ఉండేవాణ్ణి పవిత్రంగా ఉండని. 12 జాగ్రత్త, నేను త్వరలో రాబోతున్నాను. ప్రతి ఒక్కనికి అతడు చేసేవాటిని బట్టి నా దగ్గరున్నదాన్ని బహుమతిగా ఇస్తాను. 13 ఆదియు, అంతమును నేనే, మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే, ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే. 14 జీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్లే అర్హత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉన్నవాళ్లు ధన్యులు. 15 పట్టణానికి వెలుపట కుక్కలు, మంత్రగాళ్ళు, అవినీతిపరులు, హంతకులు, విగ్రహారాధికులు, అసత్యాన్ని ప్రేమించి జీవించేవాళ్లు రకరకాల మనుష్యులు ఉంటారు. 16 నేను యేసును, ఈ విషయాన్ని సంఘాలకు చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను వేరును, దావీదు వంశాంకురాన్ని, ప్రకాశించే వేకువ చుక్కను. 17 ఆత్మ మరియు పెళ్లి కుమార్తె, రండి, అని అంటున్నారు. ఇది విన్నవాడు, రండి, అనాలి. దాహంతో ఉన్నవాళ్లు రావచ్చును. ఇష్టమున్నవాడు ఉచితంగా లభించే జీవజలాన్ని త్రాగవచ్చు. 18 ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్కును వినే ప్రతి ఒక్కణ్ణి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. 19 ఒకవేళ ఎవరైనా దీనికి ఏదైనా చేర్చితే, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకు వస్తాయి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం నుండి ఏవైనా మాటలు తీసివేస్తే, ఈ గ్రంథంలో వర్ణింపబడిన జీవవృక్షంలో, పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు తీసివేస్తాడు. 20 యేసు ఇవన్నీ నిజమని చెప్పుతున్నాడు. ఇప్పుడు ఆయన, అవును, నేను త్వరలోనే వస్తాను, అని అంటున్నాడు. ఆమేన్. రండి యేసు ప్రభూ. 21 యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.